2025 మే నెల నుండి ఈ 5 రాశుల వారికి పెళ్లి జరగటం ఖాయం. మే నెల ప్రారంభం నుండి లేదా మే 14వ తేదీ నుండి ఈ 5 రాశుల వారికి ఖచ్చితంగా పెళ్లి ఫిక్స్ అవుతుంది. అనుకున్న వెంటనే పెళ్లి జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుండి వచ్చిన ఆటంకాలు తొలగిపోతాయి. ఈ సంవత్సరంలో మే నెల నుండి ఖచ్చితంగా ఈ రాశుల వారికి పెళ్లి జరుగుతుంది. జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. పెళ్లి తర్వాత చాలా మార్పులు వస్తాయి. ప్రేమించే వ్యక్తితో జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటే ఇక జీవితానికి ఏం అక్కర్లేదు. హిందూ మతంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుకను జరుపుతారు. పెళ్ళి అనేది కేవలం ఇరువురు వ్యక్తులకి సంబంధించినది కాదు, 2 కుటుంబాలకు సంబంధించినది. 2 మనసులు జీవితాన్ని పంచుకుంటాయి. అయితే పెళ్లి చేసుకునే ముందు మాత్రం ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఆ వ్యక్తితో మీరు జీవితాంతం సంతోషంగా ఉండగలరా లేదా అనేది చూసుకొని అప్పుడే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకోండి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకు ఉన్న 12 రాశులలో 5 రాశుల వారికి మే నెల నుండి వివాహ యోగం బలంగా కనిపిస్తుంది. మరి ఆ రాశుల వారు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మీ రాశిని బట్టి మీరు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుందో, ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కష్టాలను ఎదుర్కొంటారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. 2025వ సంవత్సరంలో వివాహయోగం ఉన్న మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి 2025 మే 14వ తారీఖు తర్వాత నుండి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మే మాసం తర్వాత మీకు అనుకూలతలు అనేవి ప్రారంభమవుతాయి. అలాగే 2025 జూన్ 29 తారీఖు నుండి 2025 జూన్ 26వ తారీఖు వరకు ఈ సమయంలో మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారు ఎవరైనా అంటే ఆడవారికైనా మగవారికైనా వారికి ఈ సమయంలో వివాహ బంధాలు కుదరడానికి, సంబంధాన్ని కలుపుకోవడానికి అనుకూలంగా ఉంది. మళ్ళీ 2025 నవంబర్ 2వ తారీఖు నుండి నవంబర్ 26వ తారీఖు వరకు శుక్రుడి యొక్క శక్తివంతమైనటువంటి స్థానం కారణంగా వివాహమైన వారికి కానీ వారికి కూడా ఈ సమయంలో పూర్తి మద్దతు, అదృష్టం అనేది మీకు లభిస్తాయి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారి కళ కూడా ఈ సమయంలో సాకారమయ్యే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి మే 14వ తారీఖు తర్వాత నుండి పెళ్లి గడియలు అనేవి సూచిస్తూ ఉన్నాయి. ఇక ఈ 2025వ సంవత్సరంలో వివాహయోగం బలంగా ఉన్న 2వ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం మే మాసం నుండి వివాహ అవకాశాలు అనేవి పెరుగుతాయి. వివాహానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం బృహస్పతితో పాటుగా రాహుగ్రహానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ 2025 మే మాసంలో 9వ ఇంటి ద్వారా రాహువు యొక్క సంచారం అనేది మీ జీవితంలో సానుకూలమైనటువంటి ప్రభావాన్ని సూచిస్తుంది. కాబట్టి మిథున రాశిలో జన్మించిన వారు ఒక పక్క గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు. కాబట్టి కోరుకున్న వ్యక్తిని, మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అది ప్రేమ వివాహమైనా కావచ్చు, పెద్దలు కుదిర్చిన వివాహమైనా కావచ్చు. మే 14వ తారీఖు తర్వాత నుండి మిథున రాశి వారికి వివాహం చేసుకునే బలమైన అవకాశాలు కలుగుతాయి. ప్రేమ వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తల్లిదండ్రుల యొక్క మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. గతంలో ప్రేమ వివాహాలు చేసుకునే విషయంలో తల్లిదండ్రుల యొక్క మద్దతు మీకు లభించినట్లయితే, విఫలమైనట్లయితే ఈ సమయంలో మళ్ళీ ప్రయత్నాలు చేసినట్లయితే మీ కళ సాకారమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతును కూడా పొందగలుగుతారు. కాబట్టి 2025వ సంవత్సరం పూర్తయ్యేలోపు మిథున రాశిలో జన్మించిన వారికి కూడా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు వివాహ గడియలు అనేవి సూచిస్తూ ఉన్నాయి. ఇక తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గతంలో 2024వ సంవత్సరంలో శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాలు చేసిన చిన్న చిన్న ఆటంకాలు అయితే ఎదురయ్యే ఉంటాయి. అయితే ఈ సంవత్సరంలో 2025 జనవరి నుండి మే 14వ తారీఖు వరకు మీకు అనుకూలంగానే ఉంటుంది. పెళ్ళైన వారికి కావచ్చు, పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాల విషయంలో కావచ్చు సంవత్సరం మొదట్లో మీకు అనుకూలమైన ఫలితాలే సూచిస్తూ ఉన్నాయి.
అవివాహితులైన కర్కాటక రాశి వారికి గృహంలో వారి వివాహం గురించి చర్చలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ 2025 జూన్ 29వ తారీఖు నుండి 2025 జూలై 26వ తారీఖు వరకు, నవంబర్ 2వ తారీఖు నుండి నవంబర్ 26వ తారీఖు వరకు ఉన్న కాలంలో కూడా భార్యాభర్తల మధ్య సామరస్యానికి, అలాగే వివాహానికి గ్రహమైనటువంటి శుక్రుడు, ప్రేమ కారకుడైనటువంటి శుక్రుడి యొక్క ప్రభావం వల్ల అనుకూలమైనటువంటి సమయం చెప్పవచ్చు. కాబట్టి ఈ సమయంలో కర్కాటక రాశికి చెందిన స్త్రీలు కావచ్చు, పురుషులకు కావచ్చు, వివాహమయ్యే అవకాశాలు బలంగా సూచిస్తూ ఉన్నాయి. ఇక తర్వాత రాశి తులారాశి వారికి ఈ 2025వ సంవత్సరంలో వివాహ గడియలు సూచిస్తూ ఉన్నాయి. వీరికి మే 14వ తారీఖు తర్వాత నుండి గురువు 9వ ఇంట్లో ఉంటాడు. వివాహ సంబంధాలు వెతకటం ప్రారంభించడానికి మంచి సమయంగా చెప్పవచ్చు. అలాగే ఎవరైనా మీకు నచ్చినట్లయితే, మీకు సరిజోడి అనిపిస్తే కనుక మాట్లాడుకోవడానికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. కేవలం పెళ్లి కాని వారికి మాత్రమే కాదు, వివాహితులైన వారికి కూడా మే మాసం తర్వాత నుండి వివాహ జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. పెళ్లి కాకుండా ప్రేమించుకుంటున్న వారి మధ్య కూడా ప్రేమ అనేది చిగురిస్తుంది. ఇద్దరి మధ్య సమన్వయం ఉంటుంది, సామరస్యం ఉంటుంది. మీ 5వ ఇంటికి అధిపతి అయినటువంటి శని భగవాను నుండి కూడా తులారాశి వారు ప్రయోజనాన్ని పొందుతారు. ప్రేమికుల మధ్య అనురాగం, ప్రేమాభిమానాలు ఎక్కువ అవుతాయి. అదే సమయంలో రాహువు మీ 5వ ఇంట్లో, కేతువు 11వ ఇంట్లో ఉంటారు. కాబట్టి అనుబంధం అనేది మెరుగుపడుతుంది. కాబట్టి తులారాశి వారికి 2025వ సంవత్సరం పూర్తయ్యేలోపు వివాహ గడియలు అయితే సూచిస్తూ ఉన్నాయి. ఇక తర్వాత రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో జన్మించి ఎవరైతే వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారో, పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ 2025 మే నెల తర్వాత నుండి అనుకూలంగా ఉంటుంది. మీ రాశిలో గురువు 7వ ఇంట్లో ఉంటాడు. పెళ్లి సంబంధాలు వెతకడానికి కావచ్చు, పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా అనువైన కాలంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నా వారితో పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి కూడా అనుకూలమైనటువంటి కాలం. 2025 సంవత్సరం పూర్తయ్యేలోపు ధనుసు రాశి వారికి కూడా వివాహయోగం అనేది బలంగా సూచిస్తుంది. 2025 మే నెల నుండి వృషభ, మిథున, కర్కాటక, తుల, ధనుస్సు రాశుల వారికి వివాహయోగం ఉంది. ఇక ఇప్పుడు ఏ రాశి వారిని పెళ్లి చేసుకోవాలో తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి మిథునం మరియు తులారాశి వారు మంచి జీవిత భాగస్వాములుగా నిరూపించబడతారు. మేషరాశికి చెందిన వారు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకోవద్దు. ఎందుకంటే మేషరాశి వారి వ్యక్తిత్వం స్వేచ్ఛ విహంగిలా ఉంటే కర్కాటక రాశి వారు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇరువురు కలవవద్దు. వృషభ రాశి వారికి మకరము, ధనస్సు రాశి వారు మంచి జీవిత భాగస్వాములుగా ఉంటారు. వృషభ రాశికి చెందిన వారు సింహరాశి వారికి దూరంగా ఉండాలి. దీనికి కారణం వృషభ రాశి వారు కొంత నెమ్మది మనస్తత్వంతో ఉంటారు. సింహరాశి వారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇద్దరి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. ఇద్దరు సర్దుకుపోతేనే వారి బంధం కలకాలం నిలుస్తుంది. మిథున రాశి వారికి వృషభ, తుల, సింహరాశుల వారు మంచి జీవిత భాగస్వాములను అని నిరూపించుకోవచ్చు. మిథున రాశి వారు మీనరాశి వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కలవవద్దు. లేదంటే ఇద్దరికీ బాగా ఘర్షణలు చెలరేగుతూ ఉంటాయి. మిథున రాశి వారు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మీనరాశి వారు మనసుకు తోచిన నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఇద్దరూ కలిస్తే సమస్యలు చాలా ఎదుర్కొంటారు. కర్కాటక రాశి వారు సింహం, మేషం లేదా ధనుస్సు రాశులను జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలి. కర్కాటక రాశికి మేషరాశితో ఎక్కువగా గొడవలు వస్తూ ఉంటాయి. ఈ రెండు రాశులు కలవడానికి ప్రయత్నం చేయవద్దు. కర్కాటక రాశి వారు చాలా సున్నితమైతే మేషరాశికి చెందిన వారు విచ్చలవిడి మనస్తత్వం కలవారు. సింహరాశి వారికి ధనుస్సు రాశి వారు ఉత్తమ భాగస్వామి అవుతారు. ఇది కాకుండా భాగస్వామిని కర్కాటకము, మేషము, ధనస్సు మరియు మీనం నుండి కూడా ఎంచుకోవచ్చు. వృషభ రాశికి సింహరాశి పడనున్న విషయం మనకు తెలిసిందే. సింహరాశికి చెందిన వారు స్వేచ్ఛగా బ్రతుకుతూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వృషభ రాశి వారు ఈ విషయంలో చాలా నెమ్మదిగా ఉంటారు. ఇద్దరి భిన్న మనస్తత్వాలు కలిస్తే చాలా ప్రమాదకరం. కన్యారాశి వారికి మకరం లేదా వృషభం యొక్క వ్యక్తి మంచి భాగస్వామి అని నిరూపించవచ్చు.
కన్యారాశికి చెందిన వారు ధనుసు రాశికి చెందిన వారిని వివాహం చేసుకోవద్దు. కన్యారాశి వారు లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ధనుసు రాశికి చెందిన వారు మనసులో తోచిన పనిని చేసుకుంటూ పోతూ ఉంటారు. తులారాశి వారికి ఉత్తమ భాగస్వామి కుంభరాశి వారు అయితే మేషం, మిథునం, కన్య, మకర రాశుల వారి కంటే మెరుగ్గా ఉంటారు. తులారాశి వారు మకర రాశి వారు వివాహం చేసుకోవద్దు. ఎందుకంటే తులారాశి వారు సమాజంలో అందరితో కలిసిపోతూ ఉంటే మకర రాశి వారు తమ కెరియర్లో బిజీగా ఉండి ఇలాంటి వాటికి చోటు ఇవ్వరు. ఇద్దరు వివాహం చేసుకుంటే సమస్యలు ఖచ్చితంగా వస్తాయంటున్నారు. ధనుసు రాశి వారికి వృషభం, ధనస్సు, కర్కాటకం, మీనం రాశుల వారు ఉత్తమ భాగస్వాములు కాగలరు. ధనుసు రాశికి చెందిన వారు కుంభరాశి వారికి పెళ్లాడవద్దు. బంధంలో ప్రవేశి నిజాయితీ ఉండాలని మీరు కోరుకుంటూ ఉంటారు. కానీ కుంభరాశి వారి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. కుంభరాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉండవు. మకర రాశి ధనుసు రాశి వారు మకర రాశి వారికి మంచి భాగస్వాములు అవుతారు. ఇది కాకుండా వృషభము, మిథునము, కర్కాటకము మరియు తులారాశి వారితో కూడా మంచి బంధాన్ని కలిగి ఉంటారు. మకర రాశికి చెందిన వారు తులారాశి వారిని వివాహం ఆడవద్దు. మకర రాశి వారికి ఒంటరిగా ఉండటం ఇష్టమైతే తులారాశి వారికి బయట ఉంటే చాలామందిని పరిచయం చేసుకోవడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. కుంభరాశి సింహము మరియు వృషభ రాశిలో మీ జీవిత భాగస్వామిని ఎంచుకోండి. కుంభరాశికి చెందిన వారు ధనుసు రాశి వారిని ప్రేమించవద్దు. కుంభరాశి వారు ఎక్కువగా బయట తిరగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ధనుసు రాశికి చెందిన వారు తమ ప్రపంచంలో తాము బ్రతుకుతూ ఉంటారు. మీనరాశి కర్కాటక, మేష, ధనుస్సు రాశి వారికి మీనరాశి వారికి మంచి భాగస్వాములు అవుతారు. మీనరాశికి చెందిన వారు మిథున రాశి వారిని వివాహం చేసుకోవద్దు. ఎందుకంటే మీనరాశి వారు మనసును ఎక్కువగా ఉపయోగిస్తే మిథున రాశి వారు మెదడును ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.